హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో మంది స్ప్రింగ్ రోల్స్ ఈజీగా ఇంట్లో ఎలాగ చేసుకోవచ్చు అనేది వీడియో అన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇంట్లో. అలాగే మా జాకీ కూడా అడిగింది నేర్పించమని, తనకి నేర్పిస్తే ఈ వీడియో తీసాను అనమాట. మీరు కూడా చూసేయండి. ఇంకా లేట్ ఎందుకండి, వెళ్ళి చూసేద్దామా వీడియోని. వెల్కమ్ బ్యాక్ టు సాయి ప్రసన్న వ్లాగ్స్. ఫస్ట్ అయితే కర్రీ చేసుకుందామండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని గార్లిక్ వేసుకోవాలి. అది బాగా ఫ్రై అయినాక క్యారెట్స్ వేసుకోవాలన్నమాట ఫస్ట్. ఎందుకంటే క్యారెట్ కొంచెం టైం పడుతుంది ఫ్రై అవటానికి. ఎక్కువ టైం ఏం పట్టదండి కర్రీకి, చాలా తొందరగానే అయిపోద్ది. బట్ ఫస్ట్ క్యారెట్ వేసుకోవాలి, దాని తర్వాత క్యాబేజ్ వేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా చాలా క్విక్గా అయిపోయింది అన్నమాట. క్యాబేజ్ వేసుకున్నాక క్యాబేజ్ కూడా ఒకసారి తిప్పుకుంటే తొందరగా మగ్గిపోద్ది. దాని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఇంకా ఫాస్ట్గా నీరంతా వచ్చేస్తుంది అనమాట బయటికి. చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటాయి. అదిగో సాల్ట్ వేస్తున్నాను. అది ఏం చూపిస్తున్నానంటే వుడెన్ స్పూన్ అని చూపిస్తున్నానండి. ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకున్నాం. క్యాప్సికమ్ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. లాస్ట్లో ఎందుకు వేస్తామంటే క్యాప్సికమ్ చాలా తొందరగా ఫ్రై అయిపోయింది అనమాట. అందుకని క్యాప్సికమ్ లాస్ట్లో వేసుకుంటాము. దీంట్లో కొంచెం సోయా సాస్ వేసుకుందాం. ఉంటే వేసుకోండి, లేకపోతే ఇది ఆప్షనల్ అనమాట. ఇది డార్క్ సోయా రైట్ ఉన్నా ఓకే, కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. అజినామోటో ఉంటే కూడా మంచిదే, బట్ అజినామోటో అంత మంచిది కాదంటున్నారు కాబట్టి అవాయిడ్ చేయండి. మేమైతే వేసుకోము. ఇప్పుడు కారానికి బదులు పెప్పర్ వేసుకోవాలండి. కారం చిల్లీస్ గ్రీన్ చిల్లీస్ ఉంటే వేసుకోండి, లేదంటే పెప్పర్ అయితే చాలా టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. పిల్లలు తింటారు కదా, కొంచెం వేసాను. ఇది ఇంట్లో కొట్టిన పెప్పర్ కాబట్టి కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుంది. పెప్పర్ వేసుకున్నాక దీన్ని ఇలాంటి చిల్లులు ఏదైనా బాస్కెట్ ఉంటే దాని లోపల ఈ కర్రీ వేసుకోండి. ఎక్స్ట్రా వాటర్ అంతా పోతుంది, మనకి కర్రీ మాత్రం ఉంటుంది అన్నమాట. ఓకే, మా గార్డెన్ లో ఇప్పుడు ఆ కర్రీలో స్ప్రింగ్ ఆనియన్స్ వేయాలి. సడన్ గా గుర్తొచ్చింది, ఇదిగోండి గార్డెన్ లో ఉన్నాయి, తీసుకెళ్తున్నాం. ఫ్రెష్ స్ప్రింగ్ ఆనియన్స్. మీ దగ్గర ఫ్రెష్ లేకపోతే కొనుక్కోండి, మా దగ్గర అయితే ఫ్రెష్ గా ఉన్నాయి. ఓకే, ఇవి తీసుకెళ్ళి కట్ చేసేద్దాం. ఇవి చూడండి, టమాటో చెట్లు అన్నీ ఇవి ఇంకా ఇప్పుడే వస్తున్నాయి. ఇంకో ఇవి అన్నీ అయినాయి అనమాట. ఓకే రండి, ఫ్రెష్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాం. ఓకే, ఇంకో ఫ్రెష్ గా కట్ చేసిన స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం ఉంటే వేసుకోండి. ఇది కూడా ఆప్షనల్, మీ ఇష్టం. ఓకే, ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా నేను ఆఫ్ చేస్తున్నాను. ఓకే, నాకు అన్నీ సరిపోయి. ఓకే, ఇవన్నీ ఇలాగా కర్రీని అక్కడ వాటర్ ఉంది కదా, దాన్ని అలా తీసేసుకుంటే మీకు కింద ప్లేట్ చూడండి, ప్లేట్ పెట్టాను, అలా పడిపోద్ది. వాటర్ అంతా దీనిలో నుంచి వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇది ఫైనల్ గా ఇగో కర్రీని ఇలా పెట్టుకున్నారనుకోండి, రిమైనింగ్ వాటర్ అంతా ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఇలా రిమైనింగ్ వాటర్ అంతా ఇలా వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు పిండి, దానికి బేస్ ఉంటాయి కదా, బేస్ చేసుకోవడానికి పిండి ఎలా తయారు చేసుకోవాలనేది చెప్తున్నాను. బట్ ఆ వాయిస్ ఓవర్ అయితే మిస్ అయింది, మాట అంత బాగా రాలేదు, అందుకని నేను వెనక వాయిస్ ఓవర్ ఇచ్చాను అనమాట. దానికి పిండి ఎలా మిక్స్ చేసుకోవాలి అంటే, మైదా తీసుకొని మైదాలో కొంచెం సాల్ట్ వేసుకొని వామ్ వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు, లేదా కోల్డ్ వాటర్ అయినా నో ప్రాబ్లం. బాగా చపాతీ డవ్ ఉంటుంది కదా, అలా కలుపుకోవాలన్నమాట. ఆ కలుపుకున్న తర్వాత అన్ని ఈవెన్గా ఉండేటట్టు ఉండలు చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకు అంటే ఒక చపాతీ మీద ఇంకో చపాతీ వేస్తాం కాబట్టి కంపల్సరీ ఈవెన్గా ఉండాలి ఉండలు కూడా. ఉండలు చేసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఒక చిన్న చపాతీ లాగా చేసుకోవాలి.
చిన్న చపాతీ లాగా చేసుకున్నాక దాని మీద ఆయిల్ స్ప్రెడ్ చేయాలన్నమాట. చూడండి ఇంకొక చపాతీ కూడా చేస్తుంది. అలా 2 ఈవెన్గా సేమ్ సైజు, ఆ చపాతీ ఈ చపాతీ 2 సేమ్ సైజ్ చేసుకోవాలన్నమాట. సేమ్ సైజ్ చేసుకొని ఒక దాని మీద ఆయిల్ చూసారా ఎలా స్ప్రెడ్ చేసుకోవాలో, దానికి నేను చెప్తున్నాను ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి అని. అలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్నాక ఈ చపాతీని సేమ్ ఆ సైజుకి చేసుకొని దాన్ని అలా దాని మీద వేసుకొని ప్రెస్ చేసుకోవాలన్నమాట 1 by 1. అలా మనము 3, 4 అలా ఎన్నైనా చేసుకోవచ్చండి. దానిపైన మళ్ళీ ఆయిల్ స్ప్రే చేసి మళ్ళీ కాకపోతే 2 ఎందుకంటే 2 అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. వన్స్ మనం చపాతీలాగా అలాగా చేసుకున్నాక పెద్ద చపాతీలాగా చేయాలన్నమాట. స్ప్రింగ్ రోల్కి మరీ పెద్ద చపాతీ ఏం అవసరం లేదండి, మీడియం సైజ్ చాలు. సేమ్ ఇదే షీట్స్ అయితే సమోసాకి స్ప్రింగ్ రోల్కి సేమే. మేము యాక్చువల్గా సమోసాలు కూడా చేసాము, బట్ అది వీడియో తీయటం మర్చిపోయాను నేను. ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు వీడియో పెడతాను సమోసాలు కూడా. షీట్ అయితే సేమేనండి, కర్రీ ఒకటే డిఫరెంట్. సమోసాకి ఏంటంటే 4 లాగా కట్ చేస్తాము. షేప్ అంతా నేను తర్వాత ఎప్పుడైనా కుదిరితే చూపిస్తాను. స్ప్రింగ్ రోల్కి అయితే ఓన్లీ చపాతీ అలా చేస్తాం అన్నమాట. చూసారు, దాన్ని కొంచెం ప్యాన్ వేడెక్కినాక కొంచెం కాల్చుకోవాలి. ఎక్కువ చపాతీలాగా రెడ్ కలర్ వచ్చేటట్టు అయితే రోస్ట్ చేసుకోకూడదు. జస్ట్ ఇప్పుడు చూడండి, చూసారా ఆ బబుల్స్ వచ్చేదాకే మాత్రమే మనం చేసుకోవాలన్నమాట. 2 సైడ్స్ అంతే, ఆ బబుల్స్ వచ్చేదాకే. అలాగా ఒక్కొక్కటి విడిపోద్ది. ఆయిల్ పూసాం కదా, బబుల్స్ వచ్చినాక అలా ఒక్కొక్కటి విడిపోద్ది అనమాట. ఒకేసారి 2 చేసుకోవచ్చు అన్నమాట. ఇంకొకటి చేసి చూపిస్తాను చూడండి. దీన్ని యాక్చువల్గా క్లాత్ వేసి పెట్టాలి. ఇక ఇంకొకటి చేశాను సేమ్ అలాగా చిన్న బబుల్స్ లాగా వచ్చినాక తీసేయచ్చు అనమాట. అలా రావటం వల్ల ఏంటంటే 2 విడిపోతాయి. అలా 2 విడిపోతే పల్చగా ఉంటుంది ఒకటి. రెండోది ఏంటంటే అట్ ఏ టైం 2 చేసుకోవచ్చు, 3 చేసుకోవచ్చు, 4 చేసుకోవచ్చు. కాకపోతే 2 అయితే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇలా క్లాత్ వేసుకొని, ఎందుకు క్లాత్ వేసుకొని పెట్టుకోవాలంటే అవి చపాతీలు డ్రై అయిపోవండి క్లాత్ వేసుకొని పెడితే. లేకపోతే అలా డైరెక్ట్ పెడితే డ్రై అయిపోతాయి. డ్రై అయిపోతే మనం ఫోల్డ్ చేసేటప్పుడు విరిగిపోతాయి అన్నమాట. అందుకని చెప్పి అలాగా కంపల్సరీ కింద క్లాత్ వేసి పెడితే కొంచెం సాఫ్ట్గానే ఉంటాయి. మనం ఫోల్డ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇక ఇంకొకటి కూడా చేస్తున్నాను చూడండి. ఇంకా మీకు పిండితో బైండింగ్కి పిండి ఏంటంటే ఆ మైదా పిండిలో కొంచెం వాటర్ బాగా పోసుకొని ఇలా లిక్విడ్గా కలుపుకోవాలి. దీన్ని బైండింగ్కి స్టిక్కింగ్కి అన్నమాట, మనము ఫోల్డింగ్ బైండింగ్కి దీన్ని వాడతాం అన్నమాట. బాగా లూజ్గా కలుపుకోవాలి. అలా పిండి కలిపేసుకున్నాం కదా, స్టిక్కింగ్ బైండింగ్ పిండి. ఇలా 2 ఇందాక చూపించాను కదా, అలా 2 విడివిడిగా తీసుకోవచ్చు. తీసేసి అలా కర్రీ పెట్టి ఎలా ఫోల్డ్ చేస్తానో చూడండి. మధ్యలో పెట్టాలి కర్రీ ఎప్పుడైనా. దాన్ని సగానికి మడతేసి ఆ కర్రీని ఆ మడతేసిన దాంతో వెనక్కి లాక్కోవాలి. అప్పుడు ఏంటంటే మీ కర్రీ ముందుకు పోకుండా చాలా నీట్గా వస్తుంది అనమాట. ఇందాక చూపించాను కదా బైండింగ్ పిండి ఎలా చేసుకోవాలని, దాంతో స్టిక్ చేసుకోవాలన్నమాట. చూసారా, అలా ఫోల్డ్ చేసుకొని జస్ట్ రోల్ చేసేసుకోవటమే, చాప చుట్టినట్టు చుట్టేయటమే, అంతే. స్ప్రింగ్ రోల్ ఈజీ. స్ప్రింగ్ రోల్ చాలా ఈజీ అండి, తొందరగా అయిపోయింది. కొంచెం సమోసానే కొంచెం టఫ్ అనిపిస్తుంది నాకైతే. అదిగోండి అలా పెట్టానా, మజ్జిగ అలా పెట్టి వెనక్కి అలా లాగేస్తే అలా లోపల ఫోల్డ్ అయిపోద్ది. ఇంకా అస్సలకి బయటకు రాదు కర్రీ అయితే. ఈవెన్ ఆయిల్లో వేసినా కానీ ఏం అవ్వదు అనమాట. చూడండి అలా ఫోల్డ్ చేసి 4 సైడ్స్ చాప చుట్టినట్టు అది చుట్టేయటమే, అంతే. ఈ బైండింగ్ పిన్ ఉంటుంది కదా, మీరు ఏం చేస్తారంటే చుట్టినాక కాసేపు బయట ఉంచాలి, ఆరాలి అది బాగా. ఇప్పుడు జాకీ చేస్తాను చూడండి. జాకీకి చూపించాను ఎలా ఫోల్డింగ్ చేయాలనేది. తను 4, 5 చేసింది. తను నేర్చుకుంది, ఫాస్ట్గానే నేర్చుకుందండి.
వీళ్ళు ఇక్కడ చాలా ఫాస్ట్గా నేర్చుకుంటారు అసలు. అన్నీ చేసిద్ది, ఇది ఒక్కటే రాదు, ఇది కూడా నేర్చేసుకుంది. నెక్స్ట్ టైం తనే చేసిద్ది ఇది. అలా ఫోల్డ్ చేసి అలా చుట్టాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా సమోసాలు అయితే అయిపోయినాయి. ఓకే, ఫ్రై చేసుకో, అవి డ్రై అయిపోయినాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. బాయ్ బాయ్, ఎంజాయ్ ద వీడియో. Bye.